లేస్తుండు అన్న లేస్తుండు లేస్తుండు అన్న ఎంటకలు ఇవి ఎంటకలు ఇవి గాయ్స్ మెడికల్లో ఫిల్టర్ వాటర్ కోసం అయితే ఒక చిన్న బాటిల్ అయితే ఆర్డర్ పెట్టినాం. ప్యాకింగ్ వేరే వచ్చింది, మరి ఇది చూద్దాము ఎట్లుందో. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ బ్లాగ్. గైస్ ముందు అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని డైరెక్ట్ అయితే కానపూరికి వెళ్ళాలి. సో మా అక్క కొడుకు అయితే చిన్నక్క కొడుకుది ఎంటికలు ఉన్నాయి వల్ల. సో అక్కడికి వెళ్ళి ఇక ఎంటికల ఫంక్షన్ అయితే వేసుకొని మళ్ళీ రివాల్స్ ఇంటికి వచ్చేసి వెళ్ళి ఇప్పుడు లాగైతే ఇది ఉంటుంది చూసేయండి. ఓకేనా, చేయాలి జోయ్ పోతున్నాం మనం. శివయ్య అను అను జయముకు శివయ్య అను. పార్వతి పదయారారం మహాదేవ శంభో శంకర పరమాత్మ. ఇప్పుడు షాప్ తీసిన, షాప్లో కూడా పూజ అయిపోయింది. డైరెక్ట్ కార్ తీసుకొని డైరెక్ట్ ఆ కాలేజీకి వెళ్ళిపోయి కానపూర్ చేయాలి. గాయస్ మన సేవల జాతర అవుతుంది దేనిపల్లిలో. డీజే అయితే ఇప్పుడే బుకింగ్ అయింది, వెళ్తుంది. మనమైతే కానపూర్. ఓకేనా, చలో గాయస్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, శంభో శంకర. గాయస్ యాక్చువల్గా నేను బైక్ మీద పోతా అనుకున్నా, చిమట బాగా వస్తుంది, వేడి బాగా అవుతుంది ఏసీలో పోలి. అయితే యాక్చువల్గా నేను బైక్ మీద వెళ్తాను అనుకున్నా గాయస్. అమ్మ నేను చిన్న జన్మ వచ్చింది కదా, మా వైఫ్కి ఇట్లా ఇక్కడ ఉంటారు ఇవాళ. బైక్ మీద వెళ్తా అనుకున్నా కానీ ఫుల్ వర్క్ ఉంది గాయస్ ఇవాళ. ఎందుకంటే టెంట్లు ఇవ్వాలి, రేపు సత్రాలు ఉంటాయి మాకు, శివరాత్రి కదా ఇవాళ. సో తొందరగా వెళ్ళి అక్కడ అమ్మని డ్రాప్ చేసి వర్క్ వేసుకొని ఈవెంట్ డైరెక్ట్ వెళ్ళి రావాలి. ఎందుకంటే కార్ కాబట్టి కొంచెం ఇంకా సేఫ్టీ ఉంటుంది అని చెప్పి కార్ తీసుకొని వెళ్తున్నా. ఇక్కడ ఈవెంట్ కాగా తొందర రావాలి, వచ్చి వర్క్ వేసుకోవాలి ఇక్కడ. ఓకేనే, చలో గైస్ వెళ్ళిపోం ఆన్ ద వే. ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. మంచిగా చాయ్ తాగి తెలుసుగా చాయ్ తాగడానికి చేయలేం. నయాన్ గుండు అవుతుంది నీకు, గుండు. అరే దీక్ష ఏది? దీక్ష వస్తుంది. కారు ఉన్నది, కార్లా పన్నది, కార్లా నయన్ ఇది చూడియో చూడు. ఇక దీక్షు హాయ్ అప్పు, దీక్షిత్ హాయ్ అప్పు. నానమ్మ నువ్వు జరగట్టు, నానమ్మ నువ్వు జరగట్టు. కిందకి గతిరేరా నాన్న, దగ్గర కటి అటే బోసే తక్కనే గతిరేలా.
చిన్నోడా పెద్దగా అయిపోయిండు. నయన్ అయ్యో ఎంటకలేవి ఎంటకలు చూపి ఎంటకలు ఇప్పుడే అల్లుడు ఎంటకలు అయితే తీసినాం. డైరెక్ట్ బావాళ్ళు అయితే ఇక్కడ నుంచి కనకపూర్ దగ్గర శివాలయం ఉంటుందట వాళ్ళ ఇంటి దేవుడు. 2 days అయితే అక్కడికి మనకు 2 రాత్రులు నిద్ర ఉంటుందంట. ప్రత్యేక అంటే ఎంటికలు తీపించినాక అక్కడ 2 రోజులు నిద్ర ఉంటుందట. సో అక్కడికి వెళ్ళాలి. వీళ్ళైతే వెళ్తా, లేకుంటే లేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతా. చూద్దాం గైస్ ఎట్లయితే తెలియాలి. ఆడైతే జాతర పెద్ద ఉంటుందట, చూద్దాం. చేయాలి. అరే గుండె ఇది ఏమైందిరా? నీ గుండెది గుండు ఇప్పి గుండు ఇప్పి గుండు ఇప్పిరా గుండా. బాయ్ బాయ్ దగ్గరకొచ్చున్నా బాయ్. ఇప్పుడే అక్క వాళ్ళైతే డ్రెస్సులు పెట్టేసారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ శివరాత్రి కాబట్టి అందరూ నిదానం ఉన్నారు. సో మనకైతే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి ఎక్కువ ఉప్మా వేయించిన అక్కతోటి ఇక డైరెక్ట్ ఉప్మా తిని ఇక లేట్ అవుతుంది, టైం సరిపోతలేదు. డైరెక్ట్ వెళ్ళిపోము ఇంటికి. ఓకేనా? చేలో దెబ్బాకి అయ్యో కన్ను టికెట్ ఎంత తూకం వేయడానికి టికెట్. ఫోటో తీస్తుంది. ఫోటో 250, లేవకు 350, ఫోటో లేవ 400. గట్టివాడు జోజ అన్నయ్య లేస్తుండవు లేస్తుండు. ఆడు 15 కిలోలు ఉన్నాడు. ఈడు ఎక్కనెత్తారు, ఈడ దేవుడు కాడ ఎక్కత్తారు. ఉన్నాడు దేవుడు కాడ ఎక్కనెత్తది. లేస్తుండు అన్నయ్య లేస్తుండు అన్న జంకకు జరుగుతున్నా వీడియో తీస్తుంది అక్క. అది అన్నయ్య లేస్తుండు కదా చూడవు గల్ల అలా కూర్చున్నాడు. అవు ఇంకా కొంచెం పడుతుంది. ఏ కొలతం లేదన్నా, ఆడ కరెక్ట్ దేవుడికి రావాలి కదా మెల్ల. ఎస్ ఇప్పుడు లేచిన తింటా ఉప్మైంది వచ్చిన డైరెక్ట్ వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నా. ఇప్పుడు లేచి కొంచెం రైస్ పెట్టుకొని తిని షాప్కి అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 5:30 అవుతుంది గైస్. వీడియో పడ్డది వచ్చిన మాకు లాగు చూసేయండి. ఓకే గైస్, షాప్కి వెళ్ళి 9 దాకా ఉండాలి.
చూద్దాం అప్పుడాక ఏమన్నా కథ కథ ఓకేనా. చలో గాయ్స్, మెడికల్లో ఫిల్టర్ వాటర్ కోసం అయితే ఒక చిన్న బాటిల్ అయితే ఆర్డర్ పెట్టినాం. ప్యాకింగ్ వేరే వచ్చింది, మరి ఇది చూద్దాము ఎట్లుందో. ఇలా పట్టుకో. పప్పాయి మేము ఎక్కుతావా? డాడీ చిన్న బాటిల్ గైస్, ఎందుకంటే మెడికల్ ఇబ్బంది అవుతుంది వాటర్ రానికి. చూడండి గైస్, మజా ఉంది కదా. ఇది వచ్చేసి మనకు 250 రూపీస్ పడ్డది బాటిల్. చలో ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.